పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుతున్నాను, దయతో గమనించండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుచేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యోధా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడతిరి. దేవుడు ఈ వచనాలను మన కొరకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక మా ఎడల కృపచూపుతూ ఉన్న సర్వకృపానిధి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ పిల్లలమైన మేము నీ వాక్య సముఖమునకు వచ్చి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, తద్వారా మా విశ్వాస ప్రేమ నిరీక్షణలను మేము అభివృద్ధి చేసుకుని మా ఆధ్యాత్మిక యాత్రకు కావలసినంత ఇంధనం మా హృదయాలలో నింపుకోవడానికి ఈ రోజుల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యం కొరకు మీకు కృతజ్ఞతలు. లాక్డౌన్ కారణం చేత కేవలం గృహాలకు మాత్రమే పరిమితమయ్యే మేము నీ వాక్యంతో, ప్రార్థనతో, కుటుంబ సభ్యులతో నీతో సావాసం కలిగి ఉండడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన ధన్యతకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ, ఈరోజు మేము చదువుకున్న ఈ భాగాల నుండి మాతో ముచ్చటించమని, మాట్లాడమని, మహిమ మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ప్రకటన గ్రంథపు ఈ ప్రవచన అధ్యయనంలో మనం 7వ అధ్యాయానికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో దేవుని సింహాసనపు గదిలో జరిగే ఆ అనుభవాలను మనం చూచాం. 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల కలిగిన గ్రంథం, ఆ గొర్రె పిల్ల దానిని తీసుకుని దాని ముద్రలను విప్పడం మనం 6వ అధ్యాయంలో గమనించాం. కనుక 6వ అధ్యాయంలో ముద్రలు విప్పడం ఆరంభించబడింది. అంటే
ఈ భూమి మీద దేవుని యొక్క తీర్పు ఆరంభమైంది అని అర్థం. కనుక 6వ అధ్యాయం మొత్తం అంతా మనం చూసినప్పుడు 6 ముద్రలు విప్పబడతా ఉన్నప్పుడు ఒక్కొక్క సంఘటన ఈ భూమి మీద జరుగుతూ వచ్చింది. మొదటి ముద్ర విప్పబడగా క్రీస్తు విరోధి ప్రత్యక్షతను చూచాము. రెండో ముద్ర విప్పబడగా రక్తపాతాన్ని చూచాము. మూడో ముద్ర విప్పబడగా కరువును చూచాము. 4వ ముద్ర విప్పబడగా మరణాన్ని చూచాము. 5వ ముద్ర విప్పబడగా హతసాక్షుల ప్రార్థన చూచాము. 6వ ముద్ర విప్పబడగా ప్రియులారా ఆ భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు మనం చూచాము. వాస్తవానికి 7వ అధ్యాయం ఆరంభంలో 7వ ముద్ర విప్పబడవలసి ఉంది. కానీ 7వ అధ్యాయంలో కొంత విరామం మనకి కనబడతా ఉంది సీన్లో. మళ్ళీ 8వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి 7వ ముద్ర విప్పబడ్డాన్ని మనం చూస్తాం. కానీ ఈ 7వ అధ్యాయంలో 7వ ముద్ర ప్రస్తావన లేదు. అయితే ప్రియులారా, క్రమంగా దేవుని తీర్పుల గురించి వ్రాసినటువంటి అపొస్తలుడైనటువంటి యోహానుకు ఒకవేళ అది చదివేటువంటి ఆ తొలి పాఠకులకు తీర్పు వెంబడి తీర్పు, తీర్పు వెంబడి తీర్పు నిజంగానే అది కృంగదీసే పరిస్థితి. రాస్తున్న రచయితకు కృంగుబాటే, అది చదువుతున్న పాఠకులకు కూడా కృంగుబాటే. కానీ దేవుడు ఆ కృంగుబాటు సమయంలో ప్రియులారా వారు కొంచెం తెప్పరిల్లేందుకు ఈ విరామాన్ని అనుగ్రహించాడా అన్నట్టుగా 7వ అధ్యాయంలో తీర్పు ప్రస్తావన అది లేకుండా ఉంది. కనుక ఇటువంటి మంచి అధ్యాయంలోంచి ఈ 8 వచనాల్లో ఒక 3 సంగతులను ఈ పూట ధ్యానం చేస్తాం. ఈ 7వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి సంగతి విరామం. అంటే తీర్పుల వరవడి ఆగింది, ఒక పాజ్, ఒక విరామం అనేది వచ్చింది. కనుక విరామాన్ని గురించి నేను కొంత మీకు వివరిస్తాను. అటు తర్వాత ప్రియమైన స్నేహితులారా, ఒక కార్యక్రమం జరగనయ్యింది. ప్రియుల ఒక ప్రోగ్రాం ఒకటి ఉంది. ఆ ప్రోగ్రామును గురించినటువంటి సంభాషణ, దాని గురించినటువంటి సంగతులను తర్వాత మనం అధ్యయనం చేస్తాం. ఇది 2వ సంగతి. అలాగనే 3వ సంగతి ఏమిటి అంటే ఒక పీపుల్ గ్రూప్ ఇందులో కనబడుతున్నారు, ఒక ప్రజాగుంపు కనబడుతుంది, ఒక జనాంగాన్ని మనం చూస్తాం. కనుక జనాంగాన్ని గురించి కొంతసేపు మనం అధ్యయనం చేసిన తర్వాత ఈ భాగాన్ని మనం ముగించుకోవడానికి వీలుంటుంది ప్రియమైన స్నేహితులారా. కనుక ఈ 3 మాటలు మనసులో ఉండనివ్వండి. మొదటి మాట విరామం, 2వ మాట కార్యక్రమం, 3వ మాట జనాంగం. ఇంగ్లీష్లో ఇలా చెప్తాను వినండి. ఇంగ్లీష్లో పాజ్, అలాగని ప్రోగ్రామ్, తర్వాత పీపుల్. ఈ 3 ఆలోచనలు ఈ 8 వచనాల్లో ఉన్నాయి అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. సరే, మొట్టమొదటి తలంపు విరామాన్ని గురించి మనం ఆలోచిస్తాం. అందుకొరకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను చూడండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ప్రియులారా, ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు అంతవరకు వస్తున్న ఆ క్రమం, తీర్పు క్రమం ఒక్కసారి స్తంభించిపోయింది. వాస్తవానికి ఇక్కడ కూడా ఒక తీర్పు పని జరగాలి, కానీ అది జరగకుండా దాన్ని నిషేధించడం, దాన్ని ఆపడం మనం ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. సరే, దేవుడు తన తీర్పును ఒక దేవదూత ద్వారా ఆపించాడు.
కొంత విరామాన్ని ఈ తీర్పు క్రమంలో తను ఇచ్చాడు. అది మనకు అర్థమవుతున్న విషయం. అయితే దీనిని మనం ఆధ్యాత్మికంగా మనం ఈ ప్రవచన సారములోంచి ఏమని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుని తీర్పుల మధ్యనే దేవుని యొక్క వాత్సల్యం. ఇది మీరు గమనించాలి. నేను 4వ అధ్యాయం చెప్పినప్పుడే ఆ దేవుని యొక్క సింహాసనపు గదిలో మనం ఆ సింహాసనం దగ్గర కొన్ని విషయాలు చూచాము. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడే. ఆ సింహాసనము చుట్టూ ప్రియులార మరకతమును పోలేటువంటి వర్షధనస్సు ఉంది. ఆ సింహాసనము నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు పుడుతున్నాయి అని మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సింహాసనము నుంచి బయలువెడలుతున్న ఉరుములు, మెరుపులు, ధ్వనులు అవి ఏమిటి అంటే అవి దేవుని తీర్పులు అని మనం అర్థం చేసుకున్నాం. ఆ ఉరుములు, మెరుపులు, ధ్వనులు అది ఆ సింహాసనం దగ్గర అక్కడ మాత్రమే కనబడడం కాదు, ఈ ప్రకటన గ్రంథంలో మరొక 4 స్థలాల్లో అవి కనబడుతున్నాయి. అది కనబడిన ప్రతిసారి భూమి మీద భయంకరమైన తీర్పులే సంభవిస్తున్నాయి అని నేను ఆ వచనాలు కూడా నేను మీకు చూపించాను. కనుక ప్రియమైన స్నేహితులారా, ఆ సింహాసనం అది తీర్పులు బయలుదేరజేసిన సింహాసనం. అదే సమయంలో ఆ సింహాసనము చుట్టూ మరకతమును పోలేటువంటి వర్షధనస్సు ఆవరించి ఉంది. అది దేవుని యొక్క కృపా వాత్సల్యం అనే మాట నేను ఆ రోజే మీతో చెప్పాను. అంటే దేవుని తీర్పుల మధ్యనే దేవుని వాత్సల్యం ఉంటుంది అనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అది ఎరిగిన హబక్కూకు ఇలా ప్రార్థన చేయడాన్ని మనం చూస్తాం. నాతో రండి, మీకు చూపిస్తాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచెయ్యము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. నువ్వు కోపించు, కోపించడములో న్యాయం ఉంది. కానీ అదే సమయంలో నీ వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకో, లేకపోతే మేము ఈ భూమి మీద తుడిచిపెట్టకపోతాము. ఓ దేవా, నీవు కోపపడు, పర్వాలేదు, అవి కోపపడ్డం న్యాయమే, కానీ మీరు వాత్సల్యత చూపాలి, లేకపోతే మా ఉనికి ఈ భూమి మీద నుంచి అది తీసివేయబడుతుందని ఆనాడు హబక్కూకు చేసిన ప్రార్థన మనం గమనిస్తున్నాం. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు దేవుడు ఈ విరామానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ పాస్? దేవుడు ఇక్కడ తీర్పును ఆపి ఆయన విరామం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒకే కారణం, ఆయన తీర్పుల మధ్య తన వాత్సల్యాన్ని కనపరుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చరిత్రలో కూడా మనం గమనించినప్పుడు తీర్పుల మధ్య వాత్సల్యం ఉంటుంది. చూస్తున్నారా? ఆదికాండం 6వ అధ్యాయంలో ఆనాటి ప్రజలు అన్ని విధాలా చెడిపోయారు కదా. ఎవడకు నచ్చిన అమ్మాయిని వాడు చేసుకుంటున్నాడు. అలాగనే బలత్కారులు వచ్చి వారు ఏలుబడి చేస్తున్నారు అని చదివాము. వారి హృదయంలోని తలంపులలోని ఊహ అది కేవలము చెడిపోయింది అని మనం చూసాం. వారి ఎదుట దేవుని మార్గాలు లేవు, వారి మార్గాలు చెరిపేసుకున్నారు అని చూచాము. ఆ కారణం చేత భూమి బలత్కారంతో నిండిపోయింది అని మనం చూచాము. అలాంటి సమయంలో దేవునికి భలే కోపం వచ్చింది ప్రజల మీద. నరులను ఎందుకు చేశానా అని దేవుడే సంతాపపడేలాగా వారు ప్రవర్తించినారు. దేవుడు పెట్టిన వివాహ వ్యవస్థను పాడు చేశారు. దేవుడిచ్చినటువంటి సరైన క్రమము గల నాయకత్వాన్ని పాడు చేశారు. దేవుడిచ్చిన వినండి, వారి దేహములో వారి ప్రాణాత్మ శరీరాలను పాడు చేసుకున్నారు. వారి కన్నులు ఎదుట దేవుని మార్గాలు లేకుండా చేసుకున్నారు. ఆ కారణం చేత దేవునికి నిజముగానే తీర్పుకు కోపం వచ్చింది. కానీ ఆ కోపం మధ్యనే ఆయన వాత్సల్యం, ఆ కోపం మధ్యనే ఆయన వాత్సల్యం, ఆయన వాత్సల్యం కోపం మధ్య ఉంది అని చెప్పడానికి అదే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను.
గమనిస్తున్నారా? యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు తన కుటుంబం దేవుని కృపకు పాత్రులయ్యారు. అది దేవుని వాత్సల్యత. దేని మధ్యలో ఈ వాత్సల్యం అంటే దేవుని తీర్పుల మధ్యలోనే, దేవుని కోపం మధ్యలోనే వాత్సల్యం. ఇది ఒక తలంపు. మరో తలంపు జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియులారా. ఇదే ఆదికాండం 19వ అధ్యాయానికి రండి. ఆదికాండం 19వ అధ్యాయానికి మనం వచ్చి చూస్తే సొదొమ గొమొర్రాల మీద దేవునికి భలే కోపం వచ్చింది. కారణం సొదొమ గొమొర్రా వాళ్ళ యొక్క పాపం దేవుని దృష్టికి బహు భారమైనదిగా ఉందట. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపం అది దేవుని దృష్టికి అది చాలా భారంగా ఉంది అని మనం చదువుతాం. ఇంతకీ ఏమిటి వారి యొక్క ఆ పాపం అంటే వినండి, ఇదివరకే చెప్పారు. సొదొమ గొమొర్రా అంటేనే వాళ్ళ సరదాలకు మరిగిన ప్రజలు, వారి సోకులకు ఇష్టపడిన ప్రజలు, వారి సరసాలతో బ్రతికినటువంటి ప్రజలు. సరదాలు, సోకులు, సరసాలు అది వారి దగ్గర దేవునికి కోపం తెప్పించేటువంటి పాపం. ప్రియులారా, ఈ పాప మాలిన్యం, ఈ పాప భ్రష్టత్వం ఏ లోతు కుటుంబానికి అంటలేదా అంటే అంటిందనే చెప్పచ్చు. ఎలా మనం చెప్పగలమనంటే చివరిగా తన ఇద్దరు కూతుర్లు లోతుతో ప్రవహించిన తీరు మనం చూస్తే ఆ ప్రవర్తన తీరులోని వీళ్ళకి సొదొమ మాలిన్యం అంటింది. అందుకే సొదొమ పద్ధతుల ప్రకారం వాళ్ళు గర్భవతులు కాగోరారు అని మనం అర్థం చేసుకుంటాం. మొత్తానికి ఈ లోతు కుటుంబంలో ఉండవలసిన వినండి కుటుంబ సభ్యులందరికీ సొదొమ అంటింది. కానీ దేవుడు, వింటున్నారా ఈ మాట, ఆ సొదొమ నుంచి వినండి నలుగురును బయటికి లాగాడు. వారు తడవ చేస్తున్నా తొందర పెడుతున్నాడు. చివరికి ఈ నలుగురు బయటకు వచ్చిన అందులో లోతు భార్య ఆమె ఉప్పుస్తంభం అయింది అని మనం చదువుతాము. కానీ ముగ్గురు మాత్రం బ్రతికి బట్ట కట్టి బయటపడ్డారు. అక్కడ ఏమి కనబడుతుందో తెలుసా? దేవుని కోపము మధ్య దేవుని వాత్సల్యం. వినండి వినండి ప్రియులారా, దేవుని యొక్క మనస్తత్వం అదే. ఆయన పాపము తీర్పుల మధ్యలోనే ఆయన వాత్సల్యం చూపేవాడు. అది అర్థమైంది కనుకనే హబక్కూకు అన్నాడు, ఓ దేవా, నువ్వు కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు. వినండి, ఇలా జ్ఞాపకం చేస్తాను. ఆ నిర్గమకాండం 12వ అధ్యాయానికి రండి. ఐగుప్తు దేశం అంతా కూడా తెగుళ్ళ చేత నాశనం అయిపోతున్నారు. అది దేవుని యొక్క తీర్పులు. కానీ అదే సమయంలో గోషెను అనేటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వారు క్షేమంగానే ఉన్నారు. ఇది ఏమిటి అంటే దేవుని కోపం, దేవుని తీర్పుల మధ్య దేవుని ప్రజలకు వచ్చినటువంటి ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రజల మీద దేవునికి వచ్చిన వాత్సల్యం అని మీరు గమనించాలి. అందుకనే ఈ బైబిల్ దేవుడు కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకునేవాడు. మిత్రులారా, క్రీస్తు విరోధి ప్రత్యక్ష జరిగింది. రక్తపాతం మొదలయ్యింది, కరువులు మొదలైనాయి, మరణం మొదలయ్యింది, అనేకులు హతసాక్షులయ్యారు, అలాగనే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఇలాగ దేవుని కోపం చాలా త్వరితంగా అది పరిగెత్తుతూ అది తీర్పులుగా మనుషుల మీదకి వస్తుంటే ఒక్కసారి దేవుడు దానికి ఒక విరామం కలిగించడంలోనే ఆయన కోపించుచుని తన వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకునేవాడు. అలా జ్ఞాపకం తెచ్చుకున్నాడు గనకనే ప్రకటన 7వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఒక జనాంగాన్ని చూస్తాము. మళ్ళీ 9వ వచనం నుంచి చివరి వచనం వరకు మరో జనాంగాన్ని మనం చూస్తాం. ప్రియులారా, మొదటి 8 వచనాల్లో ఒక జనాంగం, మళ్ళీ 9 నుంచి 17 వచనాల్లో మరో జనాంగాన్ని మనము చూస్తాం. సరే వినండి ప్రియులారా, అది విరామానికే కారణమైతే ఈ విరామము యొక్క ఫలితం ఏమిటి? వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ పాజ్? ప్రియులారా, దేవుని కోపం అలానే వచ్చుంటే ఇప్పుడు 4 దిక్కుల నిలబడిన 9 దేవదూతలు ఆ 4 దిక్కుల నుంచి వీస్తున్న గాలిని పట్టుకునే వాళ్ళు, వారు గాలిని ప్రియులారా వారు నిలిపివేసి ఉండుంటే చెట్లు, సముద్రం, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు అవి హతమైపోయి ఉండేవి. చదువుతాను చూడండి, మొదటి వచనం నుంచి. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను
గాలి వేచకుండునట్లు భూమి యొక్క నలుదిక్కుల వాయువులను చేతపట్టుకుని ఉండగా చూచితిని. తర్వాత 3వ వచనం చివరి చూడండి ప్రియులారా, భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చెయ్యవద్దని ఒక దూత బిగ్గరగా చెప్పాడు. కానీ ఈ నలుగురు దూతలు ఎట్లాంటి వాళ్ళో తెలుసా? మళ్ళీ 2వ వచనం చివరి మాట చూడండి, భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన నలుగురు దేవదూతలు. వారు వాయువులను నిలిపే అవకాశం వారి దగ్గర ఉంది. ఆ వాయువులను నిలిపివేసే అధికారం వారి దగ్గర ఉంది. ఆ వాయువులను నిలిపివేసి భూమి, సముద్రం, ఈ చెట్లు అన్నిటి మీద ఉన్న జీవరాశులను అంతమ చేసే అవకాశం వారికి అందుబాటులో ఉంది. కానీ దేవుడు ఒక్కసారి విరామం కలిగించడంలోనే, వినండి ప్రియమైన స్నేహితులారా, కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకునేవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక ఈ విరామ ఫలితం ఏమిటి అంటే, నలుదిక్కుల నుంచి వీస్తున్నటువంటి ఆ వాయువు నిలిపివేయబడకుండా ఇంకా కొంతకాలం ఆ వాయువులు అనుగ్రహించబడడం కొరకు ఆ నలుగురు దేవదూతల ప్రస్తావన మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మొదటి మాట చెప్తాను వినండి. ఎవరండి వీళ్ళు అంటే దేవదూతలు అని రాసి ఉంది. అయితే వీరు ఎలాంటి దేవదూతలు అంటే హట్ చేసేటువంటి దేవదూతలు. దేవదూతలు అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరి పనిని బట్టి, వినండి, దేవదూతల ఏంజలిక్ బీయింగ్ అంతా ఒకటే, కానీ దేవుడిచ్చిన పనిని బట్టి వారి తరగతులు, వారి విధానాలు బైబిల్లో మనం చూస్తాము. ఇప్పుడు 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉన్నటువంటి ఈ దేవదూతలు ఎవరంటే, వీరు కీడు చేసేవారు. ఇక్కడ వారి గురించి ఇవ్వబడిన మాట ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ఇంజూరీ వితౌట్ మెర్సీ, వాత్సల్యము కనికరము చూపకుండా గాయపరిచే వాళ్ళు వీళ్ళు. ఇది ఈ నలుగురు గుర్చిన ప్రస్తావన. సరే, ఈ నలుగురు గుర్చిన ప్రస్తావన అట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, 4 దిక్కుల వాయువులను వారు పట్టుకొని ఉన్నారు, హోల్డ్ చేసి పెట్టారు. వాళ్ళు పూర్తిగా హోల్డ్ చేశారా? అయిపోయింది, అంతే. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు 4 దిక్కులు అంటే మళ్ళీ భూమి ఏమైనా బల్లపరుపుగా ఉందా? 4 దిక్కులు అని అనుకుంటారేమో. అలా ఆలోచించకండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 22వ వచనం ప్రకారం ఈ భూమి భూమండలమే కానీ భూమి బల్లపరుపు కాదు. 4 దిక్కులు ఉన్నాయని కాదు. ఈ భూగోళానికి 4 ఫోర్సెస్, వినండి ప్రియులారా, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపు నుంచి వీచే ఆ గాలులు, అవి నిలిపివేసే శక్తి దేవుడు వాటికి అధికారమును ఇస్తే వాళ్ళు వాటిని ఆపేయచ్చు. కానీ ప్రియులారా వినండి, ఈ విరామ సమయంలో వారు దానిని నిర్బంధించి ఆపకూడదని వారు ఆజ్ఞాపించబడ్డారు. ఇది విరామాన్ని గుర్చినటువంటి వివరణ. ఇప్పుడు ఒక మాట నేను కూడా జ్ఞాపకం చేస్తాను. మనం చేసేటువంటి పనులకు, మనం దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి పనులకు చాలాసార్లు ఆయన కోపం చాలా తీవ్రంగా మన మీదకు రావాల్సిందే. కానీ వినండి, ఏదో విరామం నీకు నాకు అనుగ్రహించబడుతుంది. అందుకు గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మన పరిశుద్ధులమని, మన నీతిమంతులమని, లేకపోతే మన వల్ల దేవునికి ఏదో అవసరం ఉందని ఆయన ఏమి వేచి ఉండడం లేదు. కానీ ఒకే ఒక కారణం, తన కుమారుడు మధ్యవర్తిగా ఉండి మన పక్షమున విజ్ఞాపన చేస్తున్న కారణం చేతనే ఆయన కోపము, తీర్పులు మన మీదకు రాకుండా ఉన్నాయన్న విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం వినండి, దేవుడు తన కోపాన్ని నిలిపేసుకుంటున్నాడు. ఆయన తీర్పులు మన మీదకు రానియడం లేదు. గమనిస్తున్నారా? ఇక్కడ ఒక దేవదూత ఒకడు వచ్చి ఈ 4 దేవదూతలను ఆపినట్టు, దేవుని యొద్ద నుంచి వచ్చిన కోపమును దేవుడు అదిమిపెట్టి ఉంటున్నట్లుగా తండ్రి కుడిపార్శ్వమునున్న ప్రభువైన యేసుక్రీస్తే, వినండి, ఆ విజ్ఞాపన, ఆ మధ్యవర్తత్వపు ఆ ప్రధాన యాజకుని పరిచర్య చేయకపోతే మీరు నేను బ్రతికుండే వాళ్ళమే కాదు ప్రియులారా. కనుక 7 ఏళ్ల శ్రమల్లో జరిగేటువంటి ఈ సంఘటనను ఇప్పుడు బతిక ఉన్న మనం దీన్ని అన్వయించుకోవలసి వస్తే, దేవుడు చాలాసార్లు నా మీద రావలసినంత కోపాన్ని పాస్ తీసుకుంటున్నాడు. నాకు చేయవలసిన తీర్పులకు ఆయన పాస్ తీసుకుంటున్నాడు.
కారణం ఏంటో తెలుసా? ఆ నలుగురు దేవదూతలు ఆపడానికి వేరొక దూత వచ్చినట్టుగా నా మీదకు దేవుడు కోపము తీర్పులు బయలువెడలించి చేయకుండా నా పక్షంగా నా ప్రభు మధ్యమర్తగున్నాడు అనే ఆలోచన మనకు చచ్చే వరకు అది మన మనసులో నిలవాలి. ప్రతి ఆరాధన సమయంలో కూడా ఈ సత్యాన్ని మనం గమనించి బ్రతకాలి. ఇంకెక్కువ విరామాన్ని గురించి చెప్పలేను, విరామం అయిపోయింది. రండి కార్యక్రమాన్ని గురించి చెప్తాను. ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో ఏమి కనబడుతున్నది మళ్ళీ చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా ఉంది, 7వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం నుంచి చదువుతాను చూడండి. ఇలా ఉంది, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశగా పైకి వచ్చుట చూచితిని. భూమికినే సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దేవదూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనా సముద్రకైనా చెట్లకైనా హాని చెయ్యవద్దని బిగ్గరగా చెప్పాను. ఒక ప్రోగ్రాం నడుస్తుంది ఇక్కడ. ఏమిటి ఆ ప్రోగ్రాం అని అంటే, ఆ వాయువులను ప్రియులారా అదిమి పట్టుకొని ఉంచగలిగిన అధికారం కలిగినటువంటి ఆ దేవదూతలకు వేరొక దేవదూత. వినండి, కొన్ని వ్యాఖ్యానాల్లో ఈ దేవదూతను యేసుక్రీస్తు అన్నారు. అవడానికి అవకాశమే లేదు. కారణం ఏంటంటారా ప్రియులారా? వినండి జాగ్రత్తగా వినండి. ఇక్కడ వేరొక దూత అంటే ఈ 4 దూతల లాంటి మరి ఒక దూత అని అర్థం. యేసుక్రీస్తు మిగిలిన దేవదూతల లాంటి దూతగాడు ఆయన. గమనిస్తున్నారా ఈ మాట? వినండి వినండి ప్రియులారా, వేరొక దూత అని అంటే ఇలాంటి దూత మరొకటి వచ్చింది అని అర్థం తప్ప అది యేసుక్రీస్తు అవ్వడానికి వేరొక దూత అన్న మాటలోని ఈయన యేసుక్రీస్తు కాడు అని తేలిపోయింది. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ దేవదూత ఐడెంటిటీ ఏమిటి అంటే అందరు దూతల్లాగే ఒక వినండి దూత. కాకపోతే ఎవరు అంటే ఈయన చూడండి, సజీవుడగు దేవుని ముద్ర కలిగిన వాడు. అది అతని యొక్క ఐడెంటిటీ. సజీవుడైన దేవుని ముద్ర కలిగిన వేరొక దూత. రెండవది, సూర్యోదయ దిశగా పైకి వస్తున్నాడు ఈయన. సూర్యోదయ దిశగా వినండి ప్రియులారా, సూర్యోదయం అని అంటే ఇది ఒక బిగినింగ్ అని మనం ఎరుగుదాము. సూర్యోదయం అంటే ఇతను బిగినింగ్ వేలో వస్తున్నాడు. ఈ విరామ సమయంలో ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగవలసినవేమో కొన్ని ఉన్నాయి, దానికి బిగినింగ్ ఇస్తున్నాడు ఆయన. వినండి, ఆ దేనికిది బిగినింగ్ అంటే ఒక ప్రజాగుంపు. వినండి ప్రియులారా, ఇప్పుడు మనం ధ్యానం చేయబోయి ఒక ప్రజాగుంపు రక్షించబడాలి, దానికది బిగినింగ్. అదే సమయంలో ప్రియులారా, వీరి యొక్క పని వలన చాలా మంది జనాంగాలు రక్షింపబడాలి, దానికి కూడా ది బిగినింగ్. సూర్యోదయ దిశగా వస్తున్నాడు అతను వేరొక దూత. అతను సజీవుడగు దేవుని ముద్ర కలిగినటువంటి దూత. అతని ఐడెంటిటీ మీరు చెప్పాను. అతని ఇంటెన్షన్ ఏంటో చూడండి. ఏ ఇంటెన్షన్తో ఏ పనితో అతను వచ్చాడట చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది ఆ 3వ వచనంలోనే, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు మీరు హాని చేయకూడదని చెప్పడానికి వచ్చాడు. మాకు ఒక పని ఉంది. ఆ పని ఏంటనంటే దేవుని ముద్రను ఈ మనుషుల మీద వెయ్యాలి. మా దేవుని దాసుల నొసళ్ళ మీద మేము దేవుని ముద్ర వెయ్యాలి. ప్రియమైన స్నేహితులారా వినండి, ఇక్కడ ముద్ర అనే దానికి 3 అర్థాలు వస్తాయి. అది ఇప్పుడే చెప్తాను, మళ్ళీ చివరిలో మనకు కూడా అప్లై చేస్తాను. ముద్రించడము అంటే మొదటి మాట సొత్తుగా చేసుకునుట అని అర్థం. ముద్రించుట అంటే అర్థం కాపాడబడుట అని అర్థం. అలాగనే ముద్రించబడుట అంటే అర్థం భద్రపరచబడుట అని అర్థం. సీలింగ్ అంటే పొసెషన్, ప్రొటెక్షన్, ప్రిజర్వేషన్ అని అర్థం వస్తుంది. కనుక ఎవరైనా ఒక దాని మీద సీల్ వేశారు అంటే ఎవరి సీల్ దాని మీద పడిందో అది వారి సొత్తు అని అర్థం. తర్వాత ఒక దాని మీద సీల్ వేయబడింది అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది కాపాడబడుతుంది అని అర్థం. ఒక దాని మీద సీల్ వేయబడింది అని అంటే అర్థం ఇది భద్రపరచబడుతుంది అని అర్థం. వీళ్ళ వరకు అప్లై చేసే ముందు బైబిల్లో కొన్ని సీల్స్ మీకు జ్ఞాపకం చేస్తాను.
ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో నోవహును అతని కుటుంబమును ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపులు మూసివేసను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? గాడ్ సీల్డ్ అని అర్థం. దేవుడు ముద్ర వేసేసాడంతే. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, అటు తరువాత నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల ఇంటి ద్వారబంధాల మీద, తలుపుల మీద రక్తపు మరకలు కనబడుతున్నాయి. ఆ ఇల్లులు సీల్ చేయబడ్డాయి. మరణపు దూత సంహారకుడు వచ్చి ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడిని ముట్టలేడు. అది సీల్డ్ హౌస్, అది ముద్రించబడిన ఇల్లు. వింటున్నారా? అలాగనే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో రాహాబు అనబడినటువంటి వేశ్య తన ఇంటికి తొగరదారాన్ని వేలాడదీసి రాబోయే ప్రమాదం నుంచి తన ఇంటిని సీల్ చేసుకుంది. అందుకనే వేగుల వారు వచ్చిన తర్వాత వారు ఇచ్చిన వర్తమానం తీసుకొని ఆమె తొగరదారం వేలాడదీసిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు ఆ ఇంటికి వారు ఏ కీడు చేయలేకపోయారు. చూస్తున్నారా? అయితే ఈ ముగ్గురిని మీరు గమనించండి. నోవహు ఎవరు అంటే సహజ మానవుడు, నేచురల్ మ్యాన్. యూదుడు కాదు, అన్యుడు కాదు. నోవహు యూదుడా అన్యుడు అంటే మనం ఏం చెప్పకూడదు. ఆయన కామన్ హ్యూమన్ రేస్ అంతే. మరి రాహాబ్ అనే వేశ్య ఎవరు అంటే ఆమె అన్యురాలు. మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇల్లుల మీద ముద్ర వేయబడిందే రక్తపు మరకల చేత. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. వింటున్నారా? ఇది నాకేమి నేర్పిస్తుందో తెలుసా ప్రియులారా? దేవుడు తన కొరకు మనుషులను ముద్రించుకునే క్రమంలో ఆయన కావలసింది యూదులు, అన్యులు, సహజ మానవులు అందరినీ తన కొరకు ముద్రించుకునేవాడు. కేవలం ఇశ్రాయేలీని ఎన్నుకున్నవాడు కాదు, వాళ్ళని తన ఉద్దేశాల కొరకు ఏర్పరచుకున్నాడు. వారు ఆయనకు కావాలి, అలాగనే అన్ని జనులు ఆయనకు కావాలి. కామన్ హ్యూమన్ రేస్ లో యూదులు, అన్యుడు కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఆయనకు కావాలి. వారిని ముద్ర వేశాడు. ఆ రోజు నోవహు వాడకు ముద్ర వేశాడు. అది ప్రియులారా సేఫ్ గా అది భద్రపరచబడింది, కాపాడబడింది. అందులో ఉన్నవారు దేవుని సొత్తు అయినారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ ఇశ్రాయేలీయుల ఇంటి ద్వారబంధాల మీద రక్తపు మరకలు పడ్డాయి. ఆ ఇల్లును దేవుని సొత్తు అయిన ప్రజలవి. ఆ ఇల్లును ప్రియులారా కాపాడబడినవి, భద్రపరచబడినవి. రాహాబు అనే యేసు ఇంటికి తొగరదారం వేలాడదీయబడగా ఆ ఇంట్లో ఉన్న మనుషులు దేవుని సొత్తైన ప్రజలైనారు. విశ్వాసం ద్వారా వాళ్ళు కాపాడబడి భద్రపరచబడుతున్నవారు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దగ్గర రండి. ఈ దేవదూత ఏమని చెప్తున్నాడు? మా దేవుని దాసుల నొసళ్ళ మీద మీ ముద్రించే వరకు కూడా మీరు ఈ సృష్టిలో ఏ కీడు చేయడానికి వీల్లేదు, ఆ గాలిని నిలిపేయడానికి వీల్లేదు, మీరు కీడును మీరు అనుమతించడానికి వీల్లేదని ఈ దేవదూత వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, అంటే శ్రమల కాలములో కూడా దేవుని కోపం, దేవుని తీర్పు జరుగుతున్న కాలములో దేవుడు తన వాత్సల్యతను కనపరచగా ఎవరో దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు, ఇక్కడ తయారవుతారు. అక్కడ 7 ఏళ్ల కాల శ్రమల్లోనే దేవుని సొత్తుగా కొంతమంది ప్రజలను ఆయన రక్షించుకుంటాడు. వారిని క్రీస్తు విరోధి, అలాగనే అబద్ధ ప్రవక్త ఆ ఘట సర్పము నోట్లో పడకుండా వారిని ఆయన కాపాడుకుంటాడు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలములో వారికి ఆహారం ఇచ్చి వాళ్ళని భద్రపరుచుకుంటాడు. ఎలా భద్రపరుచుకుంటాడు? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం మీరు 14-15 వచనాలు చదవండి. అంటాడు, పిమ్మట దానిని నేను ఆకర్షించి నేను ప్రేమతో మాట్లాడుదును, నేను అరణ్యములోనికి తీసుకుని పోయి ప్రేమతో మాట్లాడుదును. ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కీడు చేసే ఆ ఘట సర్పం, వింటున్నారా ప్రియులారా, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వారు ముగ్గురు ఏకీభవించి ఇశ్రాయేలు ప్రజల కీడు తలపెట్టనై ఉండగా నేను వారిని ప్రేమతో అరణ్యములోనికి తోడుకుని పోయి నేను ప్రేమతో మాట్లాడుకుందును అన్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో దీని వివరాలు మళ్ళీ నేను ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం దగ్గరికి వచ్చిన చెప్తాను. ఆ శిశువుని కలని స్త్రీని ఘట సర్పం ప్రియులారా కీడు చేద్దామని తలపెడితే ఆ స్త్రీని అరణ్యములోనికి తోడిపోయి ఎలాగ కాపాడి భద్రపరిచి పోషించినాడో వినండి ప్రియులారా. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలములో అలాంటి ప్రజలున్నారు. నా సొత్తైన ప్రజలుగా వారి మీద ముద్ర వేసుకోవాలి, నా చేత కాపాడబడే ప్రజలుగా నేను ముద్ర వేసుకోవాలి.
నా చేత భద్రపరచబడే ప్రజలుగా వారి మీద నేను ముద్ర వేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ దేవదూతకు దేవుడు సందేశం ఇవ్వగా ఈ వేరొక దూత వచ్చి ఆ నలుగురు దేవదూతలకి చెప్తున్నాడు. ఏమనో తెలుసా? మీరు భూమి మీదనైనను, అలా సముద్రం మీదనైనను, చెట్ల మీదనైనను వాయువులు లేకుండా చేసి మీరు కీడు చేయడానికి వీల్లేదు. మా దేవుని దాసుల నొసళ్ళ మీద మా దేవుని ముద్ర మేము వెయ్యాలి. సజీవుడైన దేవుని ముద్ర కలిగిన నేను ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుని ముద్రను అనేక మంది మనుషుల మీద వెయ్యాలి. అంతవరకు కీడు తలపెత్తొద్దు అన్నాడు. సరే, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ నొసల మీద దేవుని ముద్రణ పొందిన వారి సంగతి అట్లా ఉంచండి. ఇది మన వరకు తీసుకుని వస్తే యేసుక్రీస్తునందు మనం ఎవరమో తెలుసా ప్రియులారా? మన ముద్రించబడిన వారం అనే విషయం మనకి అప్లై అవుతుంది. అది మర్చిపోతున్నాం మనము ముద్రించబడిన వారం. ముద్రించబడ్డం అంటే మళ్ళీ చెప్పాను ఇందాకే, సొత్తైనామని అర్థం, కాపాడబడుతున్నామని అర్థం, భద్రపరచబడుతున్నామని అర్థం. మీ కొరకు చదువుతాను చూడండి. మనము ఆయన సొత్తైనాము, ఆయన ముద్ర మన మీద ఉంది, మనం ఆయన సొత్తు. మొదటి ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. మొదటి కొరింథీ 6:19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టే కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు మీ సొత్తు కారు. ఈ మాట ఎప్పుడూ మనం అనుకోవాలి. నేను నా సొత్తు కాను. నా దేవుని ఈ సొత్తును దేవుని కుమారుని రక్తములో కొనబడిన వాడని అనుకోవాలి. కొంతమంది మీరు దేవుని సొత్తు అనే విషయం మర్చిపోయి వీళ్ళు సాతానుకు తొత్తులైపోతున్నారు. సాతానుకు తొత్తులు. వాడు చెప్పిన మాట ప్రకారమే జీవిస్తారు కానీ మేము దేవుని సొత్తు, మేము సాతాను మాట వినేవాళ్ళం కాదు, మా దేహముతో దేవుని గణపరచాలి అన్న ఆలోచన వీళ్ళకి ఉండకపోవడం చాలా శోచనీయం. ఇది ఒక మాట. రెండో మాట చదువుతాను చూడండి. మన దేవుని సొత్తు మాత్రమే కాదు, మన దేవుని చేత కాపాడబడే జనాంగం. 1 పేతురు 1వ అధ్యాయం నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి, 5వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. కడవరి కాలమందు బయలుపరచబోటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. వింటున్నారా? నీకు నువ్వు కాపాడుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న జ్ఞానం, నీకున్న బంధుబలగం, నీకున్న ఉద్యోగం, నీకున్న తెలివితేటలు నిన్ను కాపాడుతున్నాయి అనుకుంటున్నావేమో. లేదు సహోదరుడా, దేవుడు తన శక్తి చేత మనల్ని కాపాడుతూ, యూఆర్ సీల్డ్ పీపుల్, మన ముద్రించబడిన జనాంగం. అందుకే మనము దేవుని సత్తు ఒక మాట, మనం కాపాడబడుతున్న వారము రెండవ మాట. మూడో మాట చదువుతాను చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ఇలా రాసి ఉంది. 4వ అధ్యాయం 30వ వచనం రాసి ఉంది. దీనికి మళ్ళీ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం కూడా కలపాలి, మరి తప్పదు. ఈ 2 వచనాలు కలిపి చూద్దాం చూడండి. 4:30 ముందు చదువుతాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. గమనిస్తున్నారా? విమోచన దినము వరకు ఆయన యందు మనం ముద్రించబడిన వారం. 1:14 చూడండి ప్రియులారా. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మా విమోచన దినమున మనకు విమోచన కలుగు నిమిత్తము ఆ రోజు వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మనము, వినండి, ఆయనలో భద్రపరచబడుతున్నాము. వినండి వినండి. కొంతమంది క్రైస్తవులు సైతాను మీద పడిపోతుంది, నేను నాశనం అయిపోతానేమో, నా ఇల్లు నాశనం అయిపోతుందేమో అని అవిశ్వాసపు అమాయక మాటలు చెప్తారు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మాట నిజమైతే, నీ పాపాల విషయమై నువ్వు లోతుగా పశ్చాత్తాపడిన మాట నిజమైతే, నీ లోపలగా పరిశుద్ధాత్ముడు వచ్చి వసిస్తున్న మాట నిజమైతే, నువ్వు ఎవరవో తెలుసా? నీవు దేవుని సొత్తువి. వినండి వినండి. నువ్వు దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వ్యక్తివి.
మూడో మాట, నువ్వు దేవుని చేత భద్రపరచబడుతున్న వ్యక్తివి, సాతానుడు నిన్ను ముట్టలేడు. ఒకవేళ సాతానుడు ముట్టాలి అని అంటే నీ చుట్టూ ప్రభువైన యేసుక్రీస్తు వేసిన ఆ రక్తపు కంచెను వాడు దాటుకుంటూ రావాలి. వాడు రావాలనంటే ఆ దేవుడు అనుమతి ఇవ్వాలి. మీకు ఆ విషయం తెలుసా? దేవుని అనుమతి లేనిదే నిన్ను సాతానుడు కానీ, వినండి ప్రియులారా, ఏ దెయ్యం కానీ నిన్ను తాకలేదు. ఇంకా సైతానుకో దెయ్యానికి నువ్వు భయపడుతూనే బ్రతుకుతున్నావనంటే నీకున్న భద్రత, నీకున్న కాపుదల, నువ్వు ఎవరి శత్రువో నువ్వు మర్చిపోయావని మీకు వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. కనుక వింటున్నారా ప్రోగ్రామ్ ఏంటో? వేరొక దేవదూత వచ్చాడు. వినండి ప్రియులారా, ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో సంభవించే ఆ సంఘటన గుర్చినటువంటి ప్రవచన వాక్యం. వేరొక దేవదూత వచ్చాడు. అతడు సజీవుడైన దేవుని ముద్ర కలిగినటువంటి వాడు. ఆయన చేపట్టున్నాడో తెలుసా? ఆ 4 దేవదూతలకు, ఏయ్ మీరు కీడు చేయడానికి వీల్లేదన్నాడు. ఎందుకంటే మేము మా దేవుని దాసుల నొసళ్ళ మీద మా దేవుని ముద్రను ముద్రించాలి. ఈ శ్రమల కాలం ఉండే వాళ్ళలో కూడా కొంతమందిని దేవుడు రక్షించేదానికి తన వాత్సల్యతను చూపబోతున్నాడు. ఆయన వాత్సల్యం పొందుకునేటువంటి మనుషుల్ని మేము ముద్రించాలి. దేవుని సొత్తుగా, దేవుని చేత కాపాడబడే వాళ్ళగా, దేవుని చేత వాళ్ళు భద్రపరచబడే గుంపుగా ఈ ప్రజల్లో కొంతమందిని చెయ్యాలి. గనక మీరు వాయువులను నిర్బంధించి మీరు కీడు చేయడానికి వీల్లేదు అని తన ప్రోగ్రాంని చాలా డీటెయిల్గా చెప్పినాడు. విషయం అర్థమవుతుందా? విరామం ఎందుకో, కార్యక్రమం ఏంటో ఈ రెండు తెలుసుకోవాలి. సరే, మూడవ సంగతి, ఒక జనాంగాన్ని మనం చూస్తాం. రండి ప్రియులారా, 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి ప్రియులారా 8వ వచనం వరకున్న భాగంలో 4వ వచనంలో చూడండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. ఒక్కొక్క గోత్రము నుంచి 12,000 మంది, 12,000 మంది. ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది, 12 గోత్రాల నుంచి 144,000 మంది. లెక్క బహు స్పష్టంగా ఉంది. ఇందులో ఏమి కన్ఫ్యూజన్ లేదు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలకు మనం జవాబు చెప్పాల్సి ఉంది. సరే, ఈ 144,000 మంది వీళ్ళు దేవుని దాసులు అని అంటే అసలు వీళ్ళ మూలాలేంటి? దేర్ ఆరిజిన్, వారి మూలం ఏంటనంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, వారి మూలం వారి గోత్రకర్తలే. రూబేను దగ్గర నుంచి మిత్రులారా బెన్యామీను గోత్రం వరకు వినండి, వారి గోత్రకర్తల్లోంచి వచ్చినటువంటి జనాంగమే, గోత్రకర్తల నుంచి వచ్చిన జనాంగమే. అయితే మీరు ప్రశ్న వేయొచ్చు, సరే 12 గోత్రాలు అర్థమైంది కానీ 12,000 మంది ఎందుకు, 12 సంఖ్య ఎందుకు అంటే, ఇశ్రాయేలీయుల చుట్టూ ఎప్పుడైనా 12వ సంఖ్య తిరుగుతుంది. సంఘం చుట్టూ 7, భూమి చుట్టూ 4, సైతాను చుట్టూ 6, ఇశ్రాయేలు చుట్టూ 12. న్యూమరాలజీ అనుకోకండి మళ్ళీ. వినండి ప్రియులారా, ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ఇవన్నీ సంఖ్యల యొక్క అర్థాలు వేరుగా ఉన్నాయి. భూమి సంఖ్య ఎప్పుడు 4, వింటున్నారు, 4 దిక్కులు ఇందాకే చూసాము. సైతాను సంఖ్య ఎప్పుడు 6, అది మనం ముందున్న కాలంలో చూస్తాము దాని గురించి. వింటున్నారా? సంగమ సంఖ్య ఎప్పుడు 7, సంపూర్ణం, అది సంఘానికి సంఖ్య. 12 సంఖ్య ఎప్పుడు కూడా ఇశ్రాయేలు చుట్టూ తిరిగేటువంటి సంఖ్య అది. ఇలా మీతో చెప్తే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు అంటే 12 గోత్రాలు. ఇశ్రాయేలీలు సముఖపు ఆ రొట్టెల బల్ల మీద పెట్టే రొట్టెలన్నీ అంటే 12 రొట్టెలు. పరలోక రాజ్యములో కనబడుతున్న ఆ 12 ద్వారాలు లేక గేట్స్ అన్ని కూడా ఇశ్రాయేలు పేర్లు ఉన్నాయి కదా. ఎన్ని గేట్స్ అవి? 12 గేట్లే. ప్రధాన యాజకుడి యొక్క గుండె మీద ఉండేటువంటి ఆ పతకం మీద ఉన్న రాళ్ళెన్ని అంటే 12 రాళ్ళే. 12 రాళ్ళు, 12 దారాలు. వింటున్నారా? 12 రొట్టెలు, 12 గోత్రాలు. ఈ 12 అనే సంఖ్య అది ఇశ్రాయేలీలకు మాత్రమే వర్తించేది. ఈ మాట గమనించండి. మళ్ళీ చెప్పనా? సంగమ సంఖ్య 7, భూమి సంఖ్య 4, సాతాను సంఖ్య 6, ఇశ్రాయేలు సంఖ్య 12. కనుక ఇక్కడ ఉపయోగించబడిన పేర్లు స్పష్టంగా వారి పేర్లే చెప్పబడ్డాయి. వింటున్నారు కదూ?
ఈరోజు కొంతమంది అంటారు అసలు మా సంఘమే ఈ 1,44,000 మందిలో ఉన్నారని చెప్తారు. యెహోవా సాక్షులు ఈ 1,44,000లో ఒకరంట. సరే వినండి, సిలోను పెంతెకొస్తేలు కూడాను ఈ 1,44,000లో మేము ఉన్నాము, మేము పెళ్లి చేసుకోలేదు, మేము పెళ్లి చేసుకోకుండా ఉన్నాము అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సెవెంత్ డే అడ్వెంటిజంలో ఉండే వాళ్ళు ఈ లెక్కన మళ్ళీ వాళ్ళ మీదకు వేసేసుకుంటారు. ఏమండి, సార్వత్రిక వినండి, యూనివర్సల్ ఏమండి చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళు కూడా ఈ 1,40,000 వాళ్ళ లెక్క వాళ్ళ మీద వేసేసుకుంటారు. వేసుకుంటే వేసుకొనివ్వండి, కాకపోతే వాళ్ళని అడగండి మీది ఏ గోత్రం అని. గోత్రం చెప్తే నమ్ముదాం వాళ్ళని. ఈ 1,44,000లో మీరు ఒకళ్ళని మేము నమ్ముతాం, కానీ మీరు చెప్పినట్టు ఇంతకు మీరు ఏ గోత్రంలో పుట్టారో అడగండి, చెప్తారేమో చూద్దాం. వినండి ప్రియులారా, ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకైన లెక్క. వారి గోత్రాల పేర్లు కూడా ప్రస్తావించబడింది. అందుకనే ఇశ్రాయేలు గోత్రముల పేర్లు స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి అన్నాను. ప్రియుల, ఇది నాకేమి నేర్పిస్తుందో తెలుసా ప్రియులారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కొంత మట్టుకు ఆయన ప్రక్కన పెట్టిన మాట నిజమే. అడవి ఒలీవ కొమ్మలు లాంటి మనం వినండి, నిజమైనటువంటి ఆ ఒలీవ చెట్టులో అడ్డుకట్టబడి ఫలించు నిమిత్తం మన కొరకు వారు విరిచివేయబడ్డారు. మనమేమో అంటుకట్టబడ్డాము. మన అంటుకట్టబడినంత మాత్రాన క్రీస్తులో మన మొనగాలము మొనగత్తలనుకుంటే పనికిరాదు. ఇశ్రాయేలు ప్రజల మీద అత్సించడానికి వీల్లేదు, మనం గర్వించడానికి కూడా వీల్లేదు. వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. నీ విశ్వాసము చేత నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడకము. అసలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మర్చిపోతాడని అనుకుంటున్నారా? వాళ్ళు పునరుద్ధరిస్తాడు అని రోమాపత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పాడు. చూపిస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక దాని యొక్క ఫలితాలే ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తున్నాము. చదువుతున్నాను చూడండి ప్రియులారా. రోమాపత్రిక 11వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను ప్రియులారా. మంచి మాట చూడండి, 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిపి పాలు పొందని ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయపడకము. ఇశ్రాయేలీలే ఆ కొమ్మలు, అవి కొంచెం విరిచివేయబడ్డాయని నువ్వేమో అడవి ఒలీవ కొమ్మవి, నువ్వు తెచ్చి అడ్డుకట్టబడినంత మాత్రాన ఇశ్రాయేలు ప్రజల మీద అతిశయపడతావా? నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించడం లేదు కదా. చూస్తున్నారు కదండి. అందుకు నేను అడ్డుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పదు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచిబడ్డారు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వించక భయపడము, గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలు విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు అన్నాడు. ప్రియులారా, కనుక దేవుడు ఒక రోజున ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు పునరుద్ధరిస్తాను అని పాత నిబంధన గ్రంథాల్లో చెప్పాడు. పౌలు ద్వారా రోమాపత్రిక 11వ అధ్యాయంలో కూడా చెప్పాడు. దాని ఫలితమే 7 ఏళ్ల శ్రమల కాలములో ఏ మెస్సియానైతే వాళ్ళు తృణీకరించినారో ఆ మెస్సియా యందు విశ్వాసములోకి రావడానికి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది చొప్పున 1,44,000 గుంపును మనం చూస్తున్నాం. సరే వినండి ప్రియులారు, ఎందుకు 12 మంది అనే దానికి నేను వివరణ ఇచ్చాను. అయితే మరొక అబ్జర్వేషన్ అదేంటో తెలుసా? ఇందులో కొన్ని పేర్లు ప్రస్తావించబడలేదు కదండి. మీరు బాగా గమనించండి. ఈ గోత్రాలలో లేవి గోత్రం వారికి స్వాస్యమే లేదు, కానీ వారు ఇందులోకి వచ్చారు. యోసేపుకు గోత్రమే లేదు, అతని కుమారులైన మనష్షే ఎఫ్రాయిమీయులకు గోత్రం వచ్చింది, కానీ ఈ లెక్కలో యోసేపు పేరు వచ్చేసింది. మరి లేని వారెవరు? ఇది కొంచెం మనకు తెలియాలి ప్రియులారా. ఇందులో లేని వారెవరు అనంటే దాను గోత్రం కనబడదు, అలాగనే ఎఫ్రాయిము గోత్రం కూడా కనబడదు.
వినండి వినండి ప్రియులారా, దాను గోత్రము కనబడదు, ఎఫ్రాయిము గోత్రము కనబడదు. మీరు రాజులు 2వ గ్రంథం ప్రియమైన స్నేహితులారా 13-14 అధ్యాయాలు మీరు గమనిస్తే, వినండి చాలా జాగ్రత్తగా, 13-14 అధ్యాయాలు మీరు గమనిస్తే ఈ దాను ఎఫ్రాయిమీల మధ్య, ఇశ్రాయేలు ప్రజల మధ్య, అటు యెరోబాము చేత ఇటు దానీయుల వలన విగ్రహారాధన ఆరంభమైంది. గమనిస్తున్నారా? దానిలో ఒకటి, బేతేలులో ఒకటి విగ్రహాలు, దూడబొమ్మలు నిలిపి వారు కనాను దేశంలో ప్రియులారా దేవుని నామానికి అవమానం తెచ్చిన దుర్గతి ఆనాడు కలిగింది. వింటున్నారా ఈ మాట? కనుక ప్రియమైన స్నేహితులారా గమనించండి, ఆ కారణం చేతనేనేమో ఇశ్రాయేలు జాతి అంతటికీ కూడా అధికమైన కీడు తీసుకుని వచ్చినటువంటి ప్రియులారా ఈ 2 గోత్రాల ప్రజలను దేవుడు విస్మరించాడా అన్నట్టుగా ఉంది. కారణమేమో నాకు తెలియదుగా, నేను గెస్ చేస్తున్నానంతే. నేను చెప్పానని పరలోకంలో నా మీద నేరం మోపకండి. దానియేలు అలాగనే ఎఫ్రాయిము గోత్రం కనబడడం లేదు, పేరు కనబడడం లేదు. కారణం ఏంటంటే వీరి వలన వచ్చిన విగ్రహారాధనే కారణమేమో. రాజుల 1వ గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి, 25 నుంచి చదువుతాం. ఈ విగ్రహారాధన రావడానికి కారణమైన యెరోబాము ఎఫ్రాయిమీల మన్యములోనే మీరంటే బయలుదేరి ఆయన ఏం చేసినాడో తెలుసా? దానులో ఒకటి, బేతేల్లో ఒకటి విగ్రహాలు నిలిపి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని కలంకం చేసి పడేశాడు. మీకు విడ్డూరం చెప్పనా? సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము పాలనలో విడిపోయినటువంటి ఇశ్రాయేలీల గోత్రాల్లో 10 గోత్రాలు ఉత్తర సామ్రాజ్యం యెరోబాము చేత వచ్చిన వీళ్ళందరూ ఒక్కడంటే ఒక్కడ మంచోడు, అందరూ బద్మాషులే. భయంకరమైన విగ్రహారాధన. దానివల్ల ప్రియమైన స్నేహితులు వారి దగ్గర కనబడే 3 భయంకరమైన పాపాలు. ఒకటి విగ్రహారాధన, మరి ఒకటి వినండి ప్రియమైన స్నేహితులారా వేషధారణ, మరి ఒకటి వారి దగ్గర విశ్వాసఘాతుకత్వం. కృతజ్ఞత లేని వారిగా విశ్వాసఘాతులకు ఉన్నారు. వాళ్ళు పండుగలు ఆచరించడం వల్ల ఏం తక్కువ కాదు, వాళ్ళు వేషధారులు. అలాగనే నిజ దేవుడిని విడిచిపెట్టి బయలును, అష్టారోతును పూజించిన విగ్రహార, ఈ 3 మాటలు గమనించండి. విగ్రహారాధన, వేషధారణ, విశ్వాసఘాతుకత్వం. ఈ 3 పాపాలు దేవుడు సహించలేకపోయాడు. హోషేయ గ్రంథం మీరు 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదవండి, అర్థమవుతుంది. కనుక ఎఫ్రాయిమీల వలన వినండి స్నేహితులారా, దాని ప్రాంతంలో వచ్చినటువంటి ఈ దానీల వల్ల వచ్చిన విగ్రహారాధన బట్టి ఒకవేళ దాను ఎఫ్రాయిమును ఉపేక్షించాడా దేవుడు అని అనిపిస్తుంది. అయితే కొంతమంది బైబిల్ పండితుల వ్యాఖ్యానం ప్రకారం దాని గురించి యాకోబు ప్రవచనం చెప్పినప్పుడు ఇట్లా అన్నాడు. మనం ఆదికాండం 49వ అధ్యాయంలో మనం గమనిస్తే యాకోబు మరణించక మునిపే దాను గోత్రికుల గురించి ఆయన ఇట్లా అన్నాడు. ఏమన్నాడో తెలుసా? 49వ అధ్యాయం నేను 16-17 వచనాలు చదువుతున్నాను. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలను కరుచును, అందువల్ల ఎక్కువాడు వెనుకకు పడును అన్నాడు. దాను కట్లపాము కనుక కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ దాను గోత్రానికి సంబంధించిన వాడే క్రీస్తు విరోధిగా వస్తాడు, లేక క్రీస్తు విరోధి నిలబెట్టబడ్డానికి ఉపయోగపడతారు అనేది ఒక వ్యాఖ్యానం కూడా ఉంది. సరే, ఏది ఏమైనా దాను గోత్రం లేదు, ఎఫ్రాయిము వ్యక్తి లేడు. ఉండకూడని వ్యక్తులు ఇద్దరు లోపలికి వచ్చారు. లేవి గోత్రం కనబడింది, యోసేపు గోత్రము కనబడింది. ప్రియులారా, ఈ మాట మీరు దయతో గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. సరే, వారెవరు మనకి తెలిసింది. అందులో కొంతమంది పేర్లు ఎందుకు ప్రస్తావనగా రాలేదు కొంచెం అర్థమైంది. 3వ సంగతి, మరి వీళ్ళంతా దేవుని ముద్రను నొసల మీద వేయించుకొని దైవదాసులు అవ్వడానికి వీరు ఎట్లా రక్షించబడ్డారండి? వీళ్ళ రక్షణ కార్యం ఎలా జరిగింది? ఎవరి మీద సువార్త చెప్పినారు? చదువుతాను చూడండి ప్రియులారా. కొంచెం ప్రకటన గ్రంథంలోనికి రండి. 11వ ప్రకటన గ్రంథం అంతా ఒక సంఘటనతో ఒక సంఘటన అట్లా పేర్చి లేవు సుమా. అలా పేర్చి ఉన్నాయని చదివితే మీరు మిస్ అవుతారు మెసేజ్ని. వినండి. ఇప్పుడు ప్రకటన 11 చూడండి ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా ఉంది.
మూడవ వచనం చదువుతున్నాను. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అంటే ఎవడి శ్రమల కాలంలో సగకాలం వారు ప్రవచనాలు చెప్తారట. 3.5 years. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను స్తంభములనై ఉన్నారు. అనగా యెరూషలేములో దేవుని మందిరం కట్టబడ్డానికి జెరుబ్బాబెలు యెహోషువ ఎలాగ ప్రియులార దీపవృక్షం పక్కన ఉన్న ఒలివ చెట్లు లాంటి వాళ్ళు వీరు శ్రమల కాలములో దేవుని కొరకు ప్రజలను కట్టడానికి వీరిద్దరూ సాక్షులు 2 ఒలివ చెట్లు లాంటి వారు అన్నమాట. చూడండి, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములను విన్నారు. ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించవేయును గనక ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశం వీయడానికి వారికి అధికారం కలదు. వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయడానికి నానా విధమైన తెగులుతో భూమిని బాధించడానికి వారికి అధికారం కలదు. వారి క్రూర మృగానికి వారికి ఆ అబద్ధ ప్రవక్తకు వ్యతిరేకంగా వారు సువార్త పరిచర్య వారు చేస్తారు. వీరి పరిచర్య ఫలమే వింటున్నారా? 144,000 మంది ఇశ్రాయేలీల్లో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు తయారవుతారు అని మీరు గమనించాలి. మరొక విడ్డూరం విషయం చెప్పనా మీకు? మరొక విడ్డూరమైన విషయం మీతో చెప్పనా? ఈ 144,000 మంది వీళ్ళు ఎవరంటే తెలుసా? శ్రమల కాలములో దేవుని కొరకు దొరికిన ఫస్ట్ ఫ్రూట్స్. వీళ్ళు ప్రథమ ఫలాలు అన్నాడు. ఇవి చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. ఈ మొదటి వచనం నుంచి, ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలియందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. మరి విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుముల ధ్వనితో సమానమైన గొప్ప శబ్దం పరలోకము రాగా విన్నాను. నేను వినిన శబ్దం వీణెల వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను. చూస్తున్నారా? వీళ్ళు పెద్దలు కాదు, వీరి పెద్దలు వేరుగా ఉన్నారు. 24 పెద్దల వారు ఆ పెద్దల ఎదుటను ఒక కీర్తన పాడుతున్నారు. ఏమిటా కీర్తన? భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మందికి తప్ప మరి ఎవడో ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సంగత్యము చేయని అపవిత్రులు కాని వారును స్త్రీ సంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయన వెంబడిస్తారు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. కనబడిందా? శ్రమల కాలములో దేవుని కొరకైన ఫస్ట్ ఫ్రూట్స్ ఈ 144,000 మంది ప్రియులారా యూదులు, ఇశ్రాయేలీలు. సరే, చివరికి వచ్చేసాను ప్రియులారా. ఇంతకు వీళ్ళ డ్యూటీ ఏమిటి? వీళ్ళ ఉద్యోగం ఏమిటి అంటే ఆ ఇద్దరు సాక్షుల వలన నిజదేవుడు ఎవరో గమనించి నిజమైన మెస్సీ ఎవరో తెలుసుకొని కళ్ళు తెరిచిన ఇశ్రాయేలు ప్రజలకు ఒకే ఒక డ్యూటీలో ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటో తెలుసా? చూపిస్తాను చూడండి. శ్రమల కాలంలో వాళ్ళ డ్యూటీ ఇది. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూపుతాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుతున్నాను 13వ వచనం. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. వింటున్నారా ఈ మాట? 7 ఏళ్ల శ్రమల కాలములో లోకమందంతటా సువార్త ప్రకటించబడును. ఈ 144,000 మంది యూదుల యొక్క ఆక్యుపేషన్, హోదా, పని, ఉద్యోగం ఏంటో తెలుసా? రాజ్య సువార్తను ప్రకటించడమే. ఈ వచనాన్ని మన వాళ్ళు తీసుకొని ఇంకా లోకమంతా సువార్త ప్రకటించబడలేదు, కొండల్లో కోణల్లో యేసు ప్రభు మాటలు ఇంకా ఎవరు వినలేదు కాబట్టి ప్రభు రాకడ సంఘం కొరకు వచ్చి ఆగమనం ఇంకా ఆలస్యంగా ఉంది, దుప్పటి ముసుకేసుకొని పడుకోవచ్చు అనుకుంటున్నారు కొంతమంది సంఘస్థులు.
ఆయన భూమి మీదకు రాకడక మునుపు సకల జనులకు సువార్త ప్రకటించబడుతుంది తప్ప సంఘం యేసు ప్రభువుతో కొనుపోబడ్డానికి ముందు సకల జనులకు సువార్త ప్రకటించబడుతుంది అని ఎదురు చూడొద్దు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు అపోహదే, కొన్ని మిషన్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ మాటనే పెట్టుకుంటున్నారు. నేను అందుకే మాట అంటాను, దెబ్బొక దగ్గర తగిలితే మందొక దగ్గర వేసినట్టు ఈ వచ్చిన ఒకందుకు చెప్పబడితే మరొకందుకు వాడుకోవడం వలన వినండి నిబ్బరంగా అనివ్వండి వీరు నిర్విచారంగా నిశ్చంతగా బతికే జీవితాలు వచ్చాయి. సకల జనులకు సువార్త ప్రకటించే పని యూదుడు చేస్తాడు. ఆ 1,44,000 యూదుల వల్ల జరుగుతుంది ఆ పని. సంఘం ప్రియులారా ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు వ్యాపిస్తుంది. క్రీస్తు విరోధి ప్రత్యక్షతకు సమయమైనప్పుడు, యేసుప్రభు వచ్చి తన రాజ్యం స్థాపించడానికి సమయమైనప్పుడు దాని సంఘాన్ని ముందుగానే తీసుకుని వెళ్ళిపోతాడు. క్రీస్తు విరోధి ప్రత్యక్షతకు అవకాశం ఇస్తాడు. 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు. ఈ మధ్య కాలంలో తన కొరకు ప్రథమ ఫలములైన ఇశ్రాయేలీలు 7 సంవత్సరాల వాక్య పరిచర్య చేయగా కోట్ల మంది ప్రభు దగ్గరకు వస్తారు. రక్షణ యూదుల నుండే కలుగును అనే మాట యేసు ద్వారా నెరవేర్చబడింది. వారి పరిచర్య ద్వారా ఇప్పుడు నెరవేర్చబడి అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, వీళ్ళు మూలము చెప్పాను, వీళ్ళు ఉద్యోగము చెప్పాను. వీళ్ళు మూలం ఇశ్రాయేలీల గోత్రకర్తలే. వినండి, వారు ఎందుకు 12 మందో, అందులో ఎవరి పేరు ఎందుకు లేదో, సరే వారు ఎలాగ రక్షించబడతారో ఇవన్నీ చెప్పాను. వారు దేవుని దృష్టిలో ప్రథమ ఫలముగా ఉన్న ప్రత్యేకత వాళ్ళకు ఉంది అని జ్ఞాపకం చేశాను. వీళ్ళకున్న ఉద్యోగం ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ఒక పౌరుషం కలిగిన యూదుడు రక్షించబడితే వాడెవడు ఆపలేడు. మీకు తెలుసా, పౌల్ని ఎవడు ఆపలేకపోయాడు, పేతురుని ఎవడు ఆపలేకపోయాడు. యూదులకున్నంత పౌరుషం నేడు క్రైస్తవులకి ఎక్కడొచ్చిందండి? ఈ దిక్కుమాల క్రైస్తవులకి మనకు రాదంత పౌరుషం. ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చినా, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చినా, వినండి ప్రియులారా, మేము ప్రభు కొరకే బ్రతుకుతామన్న రోషం, నిష్ఠ, పౌరుషం అది యూదులకే చెల్లును ప్రియులారా. ఆ రోజున క్రీస్తు విరోధి ఆపలేడు, అబద్ధ ప్రవక్త ఆపలేడు, ఆ ఘట సర్పము ఆపలేదు. వారు చేయవలసిన పని చేసుకుని వెళతారు. కారణం, వారు ముద్రించబడిన వారు. దేవుడే భద్రపరుస్తాడు, దేవుడే కాపాడుతాడు. దేవుడు తన సొత్తుగా ప్రథమ ఫలముగా చూసుకొని వాళ్ళను ఉపయోగించుకొని అద్భుతమైన రోజు ఉంది. ఈరోజు ఆయన పిల్లలంగా మనం సంపాదించుకోవలసిన సందేశం ఏంటో తెలుసా? ఆయన కోపించుచుని ఆ 7 ఏళ్ల శ్రమంలోనే వాత్సల్యం చూపించేవాడు నేడెందుకు వాత్సల్యం చూపించడు? ఇది వాత్సల్యప కాలమే, ఇది కృపాయుగమే కదా. కానీ ఆయన కృప నిన్ను, ఆయన వాత్సల్యం మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుండగా, ఆయన పరిచయం చేయడానికి తొందర చేస్తుండగా, నువ్వు నిర్విచారంగా, నిర్లిప్తంగా, వినండి నిబ్బరంగా, అసలు చింతన లేకుండా బ్రతకడం దేవుని బిడ్డలుగా ఇది మనకు తగదు. పశ్చాత్తాపపడదాం, సరి చేసుకుందాం, హబక్కుకులాగా అడుగుదాం, ఓ దేవా నువ్వు కోపించు, నువ్వు కోపించడంలో న్యాయం ఉంది, కానీ నువ్వు కోపించుచుని నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నేను నీ సత్తు, నేను నీ శక్తి చేత కాపాడబడుతున్నాను, నేను నీ ఆత్మచలో భద్రపరచబడుతున్నాను. నువ్వు నన్ను కాపాడుతున్నందుకు, నువ్వు నన్ను భద్రపరుస్తున్నందుకు, నన్ను నీ సొత్తుగా చేసుకున్నందుకు కృతజ్ఞతలను చెప్పి విరిగి నలిగిన మనసుతో, దీన మనసుతో ఆయన పాదాల మీద పడి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ నమ్మకంగా బ్రతుకుదాం. అలాంటి గొప్ప కార్యాలు దేవుడి భవిష్యత్తులో చేయనయ్యున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకుని మన నిరీక్షణ, విశ్వాస, ప్రేమలు పెంపార చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు ప్రసాదించును గాక. తెల్లవంచండి, కలుపుకోండి, ప్రార్థిద్దాం. ప్రేమపూర్ణుడమైన తండ్రి, నువ్వెంత మంచివాడవు, నీ ప్రేమ ఎంత వాస్తవమో నీ పరిశుద్ధత కూడా అంతే వాస్తవం. నీ ప్రేమలో నుంచి మాకు వాత్సల్యత వచ్చినట్లుగా నీ పరిశుద్ధతలోంచి తీర్పులు కూడా వస్తాయి. కానీ తీర్పు తీరుస్తూ కోపాన్ని చూపిస్తూనే వాత్సల్యతను కనపరిచే గొప్ప దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. ఓ దేవా, అటువంటి నిన్ను మేము అర్థం చేసుకోక చాలాసార్లు మీకు దూరస్థులమై మీరు మా మీద ఉంచిన సువార్త భారము, ఆ పనిని సరిగా నిర్వర్తించని దౌర్భాగ్యం. 1,44,000 మంది ఆ యూదుల పరిచర్య ఆనాటి ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూర్చగా
మా పరిధిలో, మా శక్తిలో, మా జ్ఞానములో, మా పరిమాణములో మేము కూడా నమ్మకంగా నీ కొరకు బ్రతకడానికి నీ కృప మాకు ఇవ్వండి. నీ వాక్యమైన మా ప్రియులందరినీ పేరు పేరు దీవించమని, బలపరిచి వాడుకునమని ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.